అదేదో సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడని. విజయవాడలో ఉన్న బాబు శాసిస్తాడు, ఇక్కడున్న బానిస పాటిస్తాడు. అక్కడున్న బాబు శాసిస్తాడు, ఇక్కడున్న బానిస పాటిస్తాడు. మొదటేమన్నాడు, పోనే పోను బనకచర్ల మీటింగ్ కొన్నాడు. అబ్బాయి ఎంత దమ్మొచ్చారా అనుకున్నాం. కానీ రాత్రికి అక్కడి నుంచి గుంజిండు, ఏం బిడ్డ ఏమో ఎక్కువ నగరాలు చేస్తున్నాడు అని. అయ్యో గట్లెట్లా అని పొద్దున్న విమానం ఎక్కి అక్కడ పోయిన తర్వాత కూర్చున్నాడు. ఏం చేయాలి మీ బాంచన ఎట్లంటే గట్లా అని సంతకం పెట్టు అన్నాడు. బనకచర్ల మీద కమిటీకి సంతకం పెట్టి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మనం ఒక సామంత రాజ్యంగా మారిపోయినాం. తెలంగాణ ఇవాళ ఒక సామంత రాజ్యంగా మారిపోయింది. తెలంగాణని ఇవాళ పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి మీద ఉన్న చంద్రబాబు నాయుడుతో జతగలిపిన మోడీ, ఈ ముగ్గురి బంధం పరిపాలిస్తున్నది ఇవాళ తెలంగాణ. ఈ ముగ్గురి బంధం ఇవాళ తెలంగాణను పరిపాలిస్తున్నది. చంద్రబాబు ఇంట్రెస్ట్ నెరవేర్చడానికే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఆ చంద్రబాబు పార్టీ ఇక్కడ రూట్ అవుట్ అయింది కనుక, ఇక్కడ లేకుండా పోయింది కనుక టీడీపీ ఎందుకు పోయింది? తెలంగాణ వచ్చుడు ఒక్కటే కాదు, కేసీఆర్ సాధించిన ఘనత, తెలంగాణ చేసిన గొప్ప మేలు, తెలంగాణ రావటం ఎంత గొప్ప విషయమో పూర్తి సమైక్యవాద పార్టీ అయిన టీడీపీని తెలంగాణలో కూకటి వేళ్లతో పెళ్లగించడం కేసీఆర్ ఈ సమాజానికి చేసిన అంత గొప్ప మేలు చేశాడు. ఎక్కడి నుంచి పుట్టింది టీడీపీ? వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, దాని కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉండే.